మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం కుంభమేళాలో ఉన్నాం. కుంభమేళా ప్రయాగ్రాజ్లో ఉన్నాం. ఈరోజు మౌని అమావాస్య చాలా విశేషమైన రోజు. ఎందుకంటే శివరాత్రికి ముందు వచ్చేటువంటి అమావాస్య కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున పుణ్యస్థానం ఆచరిస్తే పుణ్యం ఉంటుందనేటువంటి అభిప్రాయంతో మొత్తం పెద్ద సంఖ్యలో కొన్ని కోట్ల మంది ఈ రోజున పుణ్యస్థానాలు చేశారు. నిన్న రాత్రి నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ కుంభమేళాలో కొనసాగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు. అంటే ఉదయం సంగంఘాట్లో జరిగినటువంటి ఘటనతోటి పూర్తిగా అప్రమత్తమయ్యారు. కుంభమేళా నిర్వాహకులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఒక కట్టుదిట్టమైన భద్రత మధ్య కుంభమేళా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం బార్గేట్ని ఏర్పాటు చేసి ఈ బార్గేట్లోనే ఒక సింగిల్ లైన్ వరుస క్రమంలో భక్తులందరినీ కూడా ఒక ఘాట్ నుంచి మరొక ఘాట్కి విడిచిపెడుతున్నారు. ఈ చుట్టూ కూడా మనం చూడొచ్చు ఉత్తరప్రదేశ్ పోలీస్, సిఆర్పిఎఫ్ జవాన్లు, అలాగే బిఎస్ఎఫ్ఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. వారంతా కూడా నియంత్రిస్తున్నారు. ఈ క్రమ పద్ధతిలో బార్గేట్లు ఏర్పాటు చేసి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తొక్కిసలాట జరగకుండా ఒక్కసారిగా క్రౌడ్ పెరిగినప్పటికీ కూడా వారిని నియంత్రిస్తూ ఈ విధంగా పంపిస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇదే విధానం మొత్తం ఈ కుంభమేళలో ఉన్నటువంటి అన్ని ఘాట్ల దగ్గర ఈ విధానమే అవలంబిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. అలాగే ఈ రక్షణపరమైనటువంటి బాధ్యత తీసుకున్న అధికారులంతా కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే మనం చూడొచ్చు పాంటూన్ బ్రిడ్జ్లన్నీ కూడా మూసివేశారు. ఒక హై సెక్యూరిటీ మధ్య కుంభమేళా జరుగుతుంది. మొత్తం మనం చూడొచ్చు పాంటూన్ బ్రిడ్జ్లకి బార్గేట్లు వేసి అటువైపు ఎవరు వెళ్లకుండా పూర్తిగా ఒక కట్టుదిట్టమైన భద్రత ఉంది. సాయుధ బలగాలను కూడా మోహరించారు. మరోవైపు భక్తులందరికీ కూడా సూచనలు చేస్తున్నారు. ఎవరు పోలీసులు ఇచ్చినటువంటి సూచనల్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక సలహాని ఎక్కడికక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తోంది. మరోవైపు భక్తులంతా కూడా ఒక వరుస క్రమంలో సింగిల్ లైన్ లేదా డబల్ లైన్ రెండు విధంగానే అందరినీ కూడా ఒక ఘాట్ నుంచి మరొక ఘాట్కి పంపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? Hi, my name is Abhimanyu Singh. I came from Haryana in early morning 6 o'clock. So right now I am going to tell you about how the Kumbh is going on. The Kumbh is going on, it is very kind of congested place right now. There is no kind of proper arrangement for the public to be expected come here, and according to that sense there is no proper arrangement that the public is to be expected. If public is to be expected that much, then the system has to that much of capable to do the things all on that is going on right now. कैसे सर इंतजाम बहुत व्यवस्था है, लेकिन अभी काफ़ी सारे में भीड़ आ चुकी है जो कंट्रोल से बाहर है. इसके सजग में प्रशासन ने भीड़ को रोकने के लिए अभी जो संगम का जो मुख्य घाट है उस पर जाना प्रतिबंधित कर दिया है, और आम जनमानस के बेहतर के लिए उनको इससे दूर रहने के लिए हर तरह त्रिवेणी घाट बना दिया गया है. इस पे स्नान करने की आग्रह कर रहा है. భక్తులైతే సంగం ఘాట్ వెళ్ళడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. కానీ రక్షణపరమైనటువంటి అనేక ఆంక్షలను ప్రస్తుతం కుంభమేళాలో ఏర్పాటు చేశారు. భక్తులంతా కూడా ఒక ఘాట్ని అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు భారీ వాహనాలు అయితే ఉన్నాయి. అలాగే జాతీయ రహదారి అనుసంధానమైనటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్ అయితే ఉదయం నుంచి చాలా రద్దీగా ఉంది. కుంభమేళాలో మౌని అమావాస్య చాలా చక్కగా కొనసాగుతుంది. మరింత భక్తులు కుంభమేళా ఘాట్లకి దగ్గరికి వస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, కుంభమేళా ప్రయాగ్రాజ్. ధన్యవాదాలు ఆదిత్య పవన్.